నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోదీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ కొడితే ఎట్లా సైలెంట్ అవుతారో బాగా తెలుసు ఇక తమిళనాడులో ద్రవిడ అనే ఒక పదంతో డిఎంకే ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు అక్కడ ప్రజలకు విసుగు తెప్పించాయి తమిళనాడు ద్రవిడ రాజకీయాలతో డిఎంకేకున్న సంబంధాన్ని పూర్తిగా తెంచాలా అనంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా వజ్రాన్ని వజ్రంతోనే గోయాల అలాగే ద్రవిడ సిద్ధాంతాన్ని అడ్డు పెట్టుకొని భారతీయ తత్వం మీద భారతదేశం మీద భరతమాత మీద శ్రీరాముడి మీద అపహాస్యం చేసే డిఎంకే పార్టీని కానీ ఆ పార్టీ అధినేతను కానీ దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళ దారిలో వెళ్ళి వాళ్ళకే చెక్ పెట్టాలి ఇలాంటి విషయాల్లో మోదీ షా వ్యూహాలు సూపర్ ఉంటాయి అబ్బా మొత్తానికి అనుకున్నట్టుగానే తమిళనాట డిఎంకేకి చెక్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చారట చాలా వ్యూహాత్మకంగా అది ఎలా అంటే తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఆ మేనిఫెస్టో ఏంటి ఆ మేనిఫెస్టో తోటి డిఎంకే గవర్నమెంట్కి స్టాలిన్కి ఎలా చెక్ పెడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి గత 60 సంవత్సరాల నుంచి భాష అన్న ఒక్క పదాన్ని పట్టుకొని డిఎంకే పార్టీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోంది కేవలం భాషను అడ్డం పెట్టుకొని విభజన రాజకీయాలను డిఎంకే ప్రభుత్వం తెరలేపింది అంతేకాకుండా హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన పుత్రరత్నం ఉదయనిధి స్టాలిన్లు ప్రచారం చేస్తున్నారు భాష అనే దాన్ని పట్టుకొని ఉత్తరం దక్షిణం లేకపోతే తమిళ భాషకు ఏదో జరగబోతోంది మా మీద ఏమో చేయబోతున్నారు అంటూ ప్రజలను రెచ్చగొడుతూ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కడ కేసీఆర్ ఉద్యమాన్ని పెట్టి ఎలా అయితే సెంటిమెంట్ రాజేస్తాడో అక్కడ భాష అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకొని దిక్కుమాలిన రాజకీయాలు చేయాలి అని చూసిన డిఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారట ఇంకో విషయం కూడా చాలా వరకు నేను కూడా గట్నే అనుకునేదాన్ని ఊకే హిందీ అది మనకు రాదు ఏం లేదు మనకు వచ్చింది ఫస్ట్ నుంచి కూడా తెలుగులో మాట్లాడటం ఇక తెలుగు కాకుండా ఈ హిందీ నేర్చుకోమంటమేంది సెకండ్ లాంగ్వేజ్ అని పెట్టి అని నేను కూడా మస్తు అనుకున్నా కానీ నాకు అర్థమైంది ఏంటంటే మన మాతృభాషని అంటే మనం పుట్టిన ప్రాంతంలో ఉన్న భాషను ప్రేమించాలి అలాగే మిగిలిన భాషలు మిగిలిన అందరితో అనుసంధానం అవుతూ మమేకం అవుతూ ఉండాలి అంటే జాతీయ భాషను నేర్చుకోవాలి ఇక్కడ మనకు మన రాష్ట్రంలో లేదా తమిళనాడులో వాళ్ళ రాష్ట్రంలో అక్కడ తమిళ భాష ఇక్కడ తెలుగు భాష ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనం అక్కడికి వెళ్ళి తమిళంలో మాట్లాడలేం వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో మాట్లాడరేవారు అలాగే మనం ఎక్కడో మహారాష్ట్రలోకి పోయి మరాఠీ మాట్లాడలేం వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగును మాట్లాడలేం కానీ మనందరి భావజాలం భారతీయ తత్వం ఒకరితో ఒకరు కలుసుకోవాలనే విధానం కావాలంటే జాతీయ భాష అయిన హిందీని నేర్చుకోవాలి హిందీ వచ్చుంటే ఎక్కడికి పోయినా బతకొచ్చు బిడ్డ అడవిలో వదిలేసిన చుట్టుపక్క ఒక ఇద్దరు ఉంటే వాళ్ళతో మనం కన్వర్జేషన్ నడిపి మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వచ్చు కాబట్టి ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భాషను ప్రేమిద్దాం నేర్చుకుందాం అలాగే హిందీ భాషకు కూడా ప్రాధాన్యత కల్పిద్దాం అది మన కోసమే మన భాష అన్ని చోట్ల వచ్చి ఉండకపోవచ్చు కానీ హిందీ అనేది చాలా చోట్ల వచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరికి కామన్ భాష అనేది ఒకటి ఉండాలి ఆ కామన్ భాషగా హిందీని పెట్టడంలో పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు అండ్ హిందీ సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది సంస్కృతం వచ్చిన వాళ్ళకు చాలామందికి హిందీ చాలా ఈజీగా వస్తుంది కాబట్టి భాష ప్రాతిపదికన విడిపోవాలి భాష ప్రాతిపదికన భారతీయ తత్వం లేని వాళ్ళుగా మిగిలిపోవాలి భాషే గొప్పది భరతమాత కన్నా అనేది తప్పు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇంటికంటే కూడా ముందు భరతమాతే గొప్పది అనే విధంగా ఉండాలి ఆ రోజే ఈ దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా ఈ దేశంలో చిచ్చుబెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసేటోళ్ళకైనా చెక్ పెట్టినట్టయితే ఇదే మోదీ అమిత్ షా కూడా ఆలోచన చేసినట్టున్నారు ఇందుకు విరుగుడుగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసింది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో తమిళ భాషను గౌరవిస్తాం 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న తమిళ భాషకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తాం అంతేకాకుండా సనాతన తమిళ సాంప్రదాయాలను అంటే హిందూ సాంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా పరిచయం చేస్తాం ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా తిరువల్లువార్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇంకేంది ప్రపంచ స్థాయి గుర్తింపు తమిళ భాషకు తీసుకొచ్చి తమిళ సాంప్రదాయమైన తిరువల్లావూర్ సాంస్కృతిక కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా చేస్తాం దీనికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామనంటే ఇక ఇప్పటికే తమిళ తంబి అన్నమలై ఏమంటారు మాటలకు ఓ రేంజ్లో బీజేపీకి ఫాలోవర్స్ పెరిగిపోవడమే కాదు బీజేపీ జాతీయ భావజాలం వెళ్ళిపోయినా ఎక్కడో ఒక మూల అమ్మో
తమిళ భాషకి ఏమన్నా ఇద్దా అని డిఎంకే నాడిన విషబీజాలకి ఇట్లా విరుగుడు మంది వేసేసి మస్తు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు గనక బీజేపీని గెలిపిస్తే 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న తమిళ భాషకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడమే కాదు, తమిళ సంస్కృతి కేంద్రాలను ఏర్పాటు చేసి తిరువల్లువార్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎట్లాగో భారతీయ తత్వం హిందూ సమాజం ఏకమైన తమిళనాడులో తమిళ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తమిళ భాషకు కూడా ప్రాధాన్యం కల్పిస్తా అంటే ఇక మామూలుగా ఉంటుందా చెప్పండి. దీంతో ఈ మేనిఫెస్టో విడుదల చేయడంతో ఈ మేనిఫెస్టోలో లోపాలను చూసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ మేనిఫెస్టోని తప్పుబట్టలేక ఏం చేయాలో అర్థం కాక ఇంకేం చెప్పి ప్రజలను ఒప్పించాలో తెలియక సతమతం అవుతూ డిఎంకే నాయకులకు గొంతులో వెలిక్కాయబడ్డట్టు మా పని కేల్కతం దుకాన్ బంద్ 2026లో బిస్తర్ సర్దుకోవడానికి సిద్ధమైపోతున్నాం అన్నట్టుగా వణికిపోయి మాట్లాడుతున్నారట. ఏదేమైనా కానీ మళ్ళీ చెప్తున్నా, ముళ్ళుని ముళ్ళుతో వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలంటే అది మోదీ షా వీరిద్దరి వ్యూహంతోనే అవుతుంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కొడితే ఎలా సైలెంట్ అయిపోతారో బాగా తెలుసు. అలాగే ప్రజాభిమానం చోరుకొనడంలో, ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడంలో, ప్రజల మనసులో ఏముంది అనే భావనను అర్థం చేసుకోవడంలో కూడా మోదీకి మించిన నాయకుడు లేడు. లేకపోతే తమిళనాడులో బీజేపీ ఇలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందని మీరు ఎవరైనా ఊహించారా? కనీసం అక్కడున్న బీజేపీ నాయకులు కూడా ఊహించుండరు. డిఎంకే అంతకన్నా ఊహించుండదు. మళ్ళీ రాముడినో భరతమాతనో తీసుకొస్తారు, మేము దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దామని చూసిండ్రు. కానీ వాళ్ళ ఏలుతో వాళ్ళకన్నే పొడిచినట్టు మోదీ. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. జాయిన్ అనే బటన్ ద్వారా లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సపోర్ట్ కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ జై భారత్.